దేశ రాజధానిలో ఊపిరాడని పరిస్థితి నెలకొంది. ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇక దేశ రాజధానిలో సగటు 24 గంటల ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూసుకుంటే 493గా ఉంది. ఇక ఈ ఇండెక్స్ 50 లోపు ఉంటే బాగుందని, 100 దాటితే ప్రమాదకరమని అటు నిపుణులు చెప్తున్నారు. అయితే దేశ రాజధానిలో మాత్రం 500లకు దగ్గరగా ఉండడం, అక్కడ ఏ స్థాయిలో పొల్యూషన్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పటికే ఢిల్లీలో అన్ని స్కూళ్ళలో ఆన్లైన్లో తరగతులు జరుగుతున్నాయి. అయితే శ్వాసకోశ సమస్యలు, కంటి మంటలు వంటి సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య 30% పెరిగిందని కూడా అక్కడి వైద్యులు చెబుతున్నారు. ఇక పొగమంచు కారణంగా అటు రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా అటు విమానాలను కూడా దారి మళ్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక అటు ఈ వాయు కాలుష్యంపై ఢిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కూడా మండిపడిన పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలో ఢిల్లీ వాయు కాలుష్యంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. అయితే వాయు కాలుష్యం విపరీతంగా ఉన్న నేపథ్యంలో ఢిల్లీ దేశ రాజధానిగా కొనసాగాల్సి ఉందా అనే అంశాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారిందని, అటు ఆఫ్ఘనిస్తాన్ రాజధాని ఢాకాతో పోల్చితే ఢిల్లీలో 5 రెట్ల ప్రమాదకరంగా వాయు కాలుష్యం ఉందని కూడా అటు శశి థరూర్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఇటువంటి పరిస్థితుల్లో అటు దేశ రాజధానిగా ఢిల్లీ కొనసాగాలంటూ కూడా ఆయన చెప్పారు. నవంబర్ నుంచి అటు జనవరి వరకు ఢిల్లీలో నివాసం ఉండడం కష్టంగా మారిందని, అసలు ఇప్పటికైనా ఒకసారి కేంద్రం ఆలోచించాలని, దేశ రాజధానిగా అటు ఢిల్లీ ఉండాలా అనే అంశాన్ని ఒకసారి పునరాలోచించాలంటూ కూడా ఆయన చెప్పారు. అసలు ఈ వాయు కాలుష్యంపై కేంద్రం అసలు పట్టించుకోవడం లేదంటూ కూడా ఆయన విమర్శలు గుప్పించారు. శశి థరూర్ పోస్ట్ నేపథ్యంలో హైదరాబాద్ దేశ రాజధానిగా ఛాన్స్ దక్కుతుందా అనే చర్చ మొదలైంది. అయితే ఈ చర్చ ఇప్పటిది కాదు. 1950లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సైతం దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ పేరును ఆయన ప్రస్తావించారు. అందుకు హైదరాబాద్ ఆయన కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు. అటు చైనా సహా పాకిస్తాన్ సరిహద్దులకు ఢిల్లీ దగ్గరగా ఉందని, హైదరాబాద్ అయితే దూరంగా ఉందని, భద్రతాపరంగా అనువైన ప్రాంతంగా హైదరాబాద్ ఉంటుందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఈ అంశాన్ని ఆయన అప్పట్లోనే 1950లో రాసినటువంటి థాట్స్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్ అనే పుస్తకంలోనూ ప్రస్తావించారు. హైదరాబాద్ అన్ని రకాలుగా బాగుంటుందని, హైదరాబాద్ దేశ రెండో రాజధానిగా చేస్తే బాగుంటుందని కూడా అప్పట్లో అంబేద్కర్ చెప్పుకొచ్చారు. ఇక ఆ తర్వాత 2014లో ఇటు స్టేట్ బైఫర్కేషన్ సమయంలోనూ ఈ అంశం మరోసారి తెర మీదకి వచ్చిందని చెప్పొచ్చు. అటు హైదరాబాద్ను రెండో రాజధానిగా చేసి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలంటూ ఆంధ్ర నుంచి డిమాండ్లు రాగా, ఇటు తెలంగాణ నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం అవడంతో అది అప్పట్లో వెనక్కి తగ్గారని చెప్పొచ్చు. ఇక మరోవైపు చూసుకుంటే, అంటే హైదరాబాద్ రెండో రాజధానికి చేసుకుంటే దానికి ఉన్న అవకాశాలను ఒక్కసారి మనం చూసుకుంటే హైదరాబాద్కి ఇంకా విస్తరణ చేసే అవకాశాలు చాలా. ఇప్పుడు ఢిల్లీ విస్తరణకు అవకాశం తక్కువ ఉందని చెప్పొచ్చు. హైదరాబాద్ పరంగా చూసుకుంటే హైదరాబాద్ అటు జిల్లాల వరకు విస్తరించే అవకాశాలు ఉన్నాయి అని చెప్పొచ్చు. ఇప్పటికే రక్షణ పరంగా అటు కంటోన్మెంట్తో పాటు కేంద్ర ప్రభుత్వాలు ఎన్నో సంస్థలు ఇటు హైదరాబాద్లో ఉన్నాయి. అయితే యూటీ కాకుండా దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ చేసి ఇక్కడ నుంచి ఎటువంటి నిరసనలు వ్యక్తమయ్యే అవకాశం లేదు. అయితే హైదరాబాద్ను రెండో రాజధాని చేయడం అటు అస్థినాపై కూడా కొంత ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని మనం చెప్పొచ్చు. ఇప్పటికే హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని చేయాలని డిమాండ్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఢిల్లీ ఆ పరిస్థితి ఢిల్లీలో వాయు కాలుష్యం నేపథ్యంలో హైదరాబాద్ను రెండో రాజధాని చేసే అంశాన్ని సైతం ఇటు డిమాండ్లు పెరుగుతున్నాయని చెప్పొచ్చు. ఇక ఒకవేళ హైదరాబాద్ను రెండో రాజధానిగా చేయాలని ఇప్పటికే అంబేద్కర్ చెప్పగా, అంబేద్కర్ మనోడు ప్రకాష్ అంబేద్కర్ సైతం గతంలో తెలంగాణకు వచ్చిన నేపథ్యంలోనూ ఆయన ఈ డిమాండ్ వినిపించారు. ఒకసారి చూసుకుంటే కేంద్రం ఈ చొరవ తీసుకొని రెండో రాజధానిగా హైదరాబాద్ను చేస్తే ఎంతో బాగుంటుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. అన్ని డిమాండ్ల నేపథ్యంలో హైదరాబాద్ను దేశ రాజధానిగా చేస్తే బాగుంటుందనే డిమాండ్లు ఇప్పుడు మరోసారి తెర మీదకి వచ్చాయి. అయితే దీనిపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.